ఈ కాలంలో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో చేర్పించడానికి బాగా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ పేరెంట్స్. కానీ అప్పట్లో 10 మంది పిల్లలు మేము. మా అమ్మగారు నాన్నగారు ఎలాగా నాకు డ్యాన్స్ అంటే ఇష్టమని గుర్తించి నన్ను సపరేట్గా నేను మా అమ్మమ్మ అప్పుడు చిన్నపిల్లని కదా అనేసి మా అమ్మమ్మను పంపించి వెంపటి చిన్న సత్యం గారి మాస్ గారి ఇంటి వెనకాల చిన్న చిన్న ఇల్లు ఉండేవి. ఒక 3-4 ఇల్లు ఉండేది. ఒకటి మిద్దె ఉండే ఇల్లు, ఒక రూమ్. దాంట్లో నేను మా అమ్మమ్మ ఉండి మార్నింగ్ క్లాస్ స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యి ఆ తర్వాత పుస్తకాలు తీసుకొని కేసరి స్కూల్ అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని. అలా గడిచింది ఒక 1 year 1.5 year. అప్పుడు మంజు భార్గవి గారు వచ్చేవాళ్ళు, హేమమాలిని గారు వచ్చేవాళ్ళు. వీళ్ళంతా పెద్దవాళ్ళే. ఎన్నేళ్ళు పెద్ద అంటే అది నాకు కరెక్ట్గా తెలీదు. నేనైతే స్కర్ట్లు వేసుకొని చిన్నపిల్లని, వాళ్ళంతా చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు. రేఖ కూడా చీర కట్టుకొని వచ్చేది, బాంబే రేఖ గారు. వచ్చి నా నెయిల్స్, నా వేళ్ళు అంటే ఇష్టం తనకి. రోజుకు ఒక నెయిల్ పాలిష్, ఒక రిమూవ్ రోజు తీసుకొచ్చి నన్ను క్లాస్ అయిపోయినా కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ వేసి మళ్ళీ మరుసటి రోజు రిమూవర్తో తుడిచి మళ్ళీ నెయిల్ పాలిష్ వేసి చూసేది. ఇంత ఉన్నా కూడా మళ్ళీ మేము రష్యా తాష్కెంట్కి వెళ్ళాం ఫిలిం ఫెస్టివల్. అప్పుడు రేఖ గారు వచ్చారు. అప్పుడు బాంబేలో పెద్ద ఆర్టిస్ట్ కదా. అప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వలేదా? అప్పటికి అంటే నేను తాష్కెంట్కి వెళ్ళేటప్పటికి నేను ఆర్టిస్ట్ అయ్యాను ఫిలిం కదా, ఫెస్టివల్. నన్ను చిన్నప్పుడు చూస్తుంది ఆవిడ. అలాంటిది ఆవిడ బాంబేకి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత బాంబేకి వెళ్ళి పెద్ద హీరోయిన్ అయింది. నేను ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ తమిళ సినిమాలు చేస్తుండగా నేను నా ఒక సినిమా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళింది. వెళ్తే దానికోసమని రాజ్ కపూర్ గారు, పర్వీన్ బాబీ, రేఖ గారు, ఇలా హిందీ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. తమిళ నుంచి కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి. అప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీ, నేను అప్పటికి తెలుగు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు, సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు. అప్పుడు నన్ను చూసి కరెక్ట్గా రేఖ గారు చిన్నప్పుడు చూశారంతే. ఆ తర్వాత దగ్గర దగ్గర 10-15 years గ్యాప్ చూసి విజయ ఇలా అన్నారు, విజయ అన్నారు. నాకు షాక్. ఎలా తెలుసుకున్నారంటే నీ వేళ్ళు చూశాను, ఇలా తెలుగులో చక్కగా అంత బాగా మాట్లాడి దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని, అది నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉన్నింది. ఇలా గుర్తుపెట్టంటే నీ వేళ్ళు చూసి గుర్తుపట్టాను అన్నారు. అలాగా అలా గడిచి హేమమాలిని గారు కూడా వచ్చేవాళ్ళు. వస్తే మేము చిన్నపిల్లలం కదా. ఎంత అందం అండి ఆవిడ కదా హేమమాలిని గారు. ఆవిడ బాంబే నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లో చెన్నైకి వచ్చి నెహ్రూ క్లాస్కి వచ్చేది విత్ మేకప్. ఎంత ఇంట్రెస్టో చూడండి. మంజు భార్గవి గారు మామూలుగా చెన్నై కాబట్టి ఆవిడ వచ్చేవాళ్ళు. బాగా హైట్గా ఉండే మంజు భార్గవి గారు. ఇంకా కొంతమంది చంద్రకళ గారు వచ్చేవాళ్ళు. అంటే అప్పటికే తను మంచి హీరోయిన్ అయింది. అప్పటికి పెద్ద హీరోయిన్ అయింది. అప్పుడప్పుడు చూసేవాళ్ళం. మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. స్పెషల్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా కిటికీలు అన్నీ వేసేసి మాస్టర్ గారు సపరేట్గా ఒక్కరు సింగిల్గా క్లాస్ తీసుకునేవాళ్ళు. అప్పుడు మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. వాళ్ళు వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు, బాంబే నుంచి వచ్చారంట, అలా ఇలా అని చూసేవాళ్ళం. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు సినిమాలో అవకాశం రావడం అన్నది ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎవరు చూశారు ఫస్ట్ ఇక్కడ వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నుంచి మా నాన్నగారు అమ్మగారు ఏం చేశారంటే, ఈ మాస్టర్ గారికి మామూలుగా సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం ఉంటుంది సత్య మాస్టర్ గారికి. తర్వాత ఆయన దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి అమ్మాయిలు కావాలంటే వచ్చేవాళ్ళు. అప్పుడు నిండు హృదయాలు కె విశ్వనాథ్ గారు డైరెక్షన్లో ఒక అమ్మాయి కావాలి అని వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక పాట ఉంది, ఒక బీద అమ్మాయిగా ఒక తాతను పట్టుకొని జోల తగిలించుకొని ఒక సాంగ్ కూడా ఉంది. ఎలా చేశానో ఏంటో నాకేం తెలీదు. లిప్ మూమెంట్ అవంతా
ఏదో చెప్పారు చేసేసాను. దానికి బేసిక్గా కారణం ఏంటంటే డ్యాన్స్ రావడం వల్ల ఆ ఎక్స్ప్రెషన్స్ అవి పాట రాసిచ్చి ఆ, పాడమనేవాళ్ళు. పాడేశాను, ఏదో అయిపోయింది అది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన తర్వాత మా నాన్నగారు అమ్మగారు ఇంకా అక్కడ ఉండకూడదని చెప్పి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి వేరే, అప్పుడు మా అమ్మగారు నాతో పాటు ఉండేవారు. ఎంఎస్ శైవ గారు మాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్సే. ఎంఎస్ శైవ గారు వచ్చి ఇక్కడికి ఆ, సత్యం మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబా మంచి అమ్మాయిలంతా సత్యం పట్టేశావు నువ్వు, అందమైన వాళ్ళంతా పిల్లలందరూ నీ దగ్గర ఉన్నారు అని అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళేవారు. సరే, అందుకని మాస్టర్ గారు, ఎంఎస్ శైవ గారు ఒక మాస్టర్ గారు ఉన్నారు అని తెలిసి మేము మళ్ళీ ఆ మాస్టర్ గారు, ఎందుకంటే అరంగేట్రం అవ్వలేదు కదా, మేము అనుకున్న పని అవ్వలేదు. మేము వచ్చింది మా నాన్నగారు మా అమ్మగారు నన్ను తీసుకొచ్చింది జస్ట్ డ్యాన్స్ నేర్పించడానికి. అవును. అరంగేట్రం చేయించాలి, మా అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఇంతే. ఇంకా సినిమా అసలు ఇదే లేదు, థాటే లేదు. తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు శైవ మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అప్పటికి కరెక్ట్గా 13 ఇయర్స్ వచ్చాయి నాకు. మా రామ విజేత ఫిలిమ్స్ ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళకి మా మాస్టర్ గారు ఫ్రెండ్. అన్నారంట, ఒక 18 ఏళ్ళ అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్గా కొత్తగా మేము ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి పేపర్లో వేసాము, మీకు ఎవరైనా తెలుసుంటే ఒక మంచి డాన్సర్స్ అమ్మాయిలు ఉంటే చెప్పండి అంటే, అప్పుడు మా మాస్టర్ గారు మా అమ్మగారిని అడిగారు. అంటే అప్పుడు మా నాన్నగారిని అడిగి, సరే చూద్దాం, సెలెక్ట్ అయితే అప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో అప్పుడప్పుడే ఫొటోస్ తీశారు, నా ఫొటోస్ సన్నగా ఉండేదాన్ని. ఓకే, అప్పటికే 2000 ఫొటోస్ వచ్చాయంట, 2000 ఫొటోస్ వచ్చాయి కంపెనీకి. వచ్చినప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి మా మాస్టర్ గారు ఇచ్చారు. 2000 ఫోటోల్లో మీ ఫోటో? నా ఫోటో. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది చేసుకున్న తర్వాత పెద్ద సంతోషం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఒక ప్యాషన్ యాక్ట్ చేయాలని, నేను నాకు చాలా ఇష్టము సినిమా ఫీట్కర ఏం లేదు కదా, మా ఇంట్లో లేదు, నాకు లేదు. ఏముండేది మీ మైండ్లో అప్పుడు? ఎందుకంటే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, లేదు మంచి బట్టలు వేసుకోవాలి, లేదు మంచి పెళ్లి చేసుకోవాలి, ఏదో ఉంటుంది కదా. ఉంటుంది కదా, కానీ ఏమో నాకేమీ లేదు. మీకేమీ లేదు? నాకేమీ లేదు. సర్దుతున్నారు, బట్టలన్నీ సర్దుతున్నారు. అప్పుడు బెడ్ ఉండేది కదా, బెడ్ హోల్డర్ ఇలాగా అది ఉంటే మేము అప్పుడప్పుడు అది మేము అప్పుడప్పుడు చెన్నైకి వచ్చేవాళ్ళం ఫ్యామిలీతో. చెన్నైకి వచ్చి క్లియోపాట్రా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే మా నాన్నగారు మా అమ్మగారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళం. ఏ సర్టిఫికెట్ ఉంటే మమ్మల్ని హోటల్లో పెట్టేసి వాళ్ళు మటుకు చూసేసి వచ్చేసేవాళ్ళు. మేము బీచ్కి వెళ్ళి కడప నుంచి చెన్నైకి వచ్చేవాళ్ళం హాలిడేస్ లాగా. మాకు దగ్గరే 6 అవర్సే కదా, కడప రేణుగుంట ఏముంది స్ట్రైట్గా చెన్నై 3 అవర్స్ మెడ్రాస్.